నమస్కారం. వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమితో బాధపడుతున్నారా? థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా? ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ గ్రీష్మ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, నమస్తే మ్యామ్, అసలు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నార్మల్గా మనకి ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఒక కపుల్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్న అంటే మహిళ కానీ అంటే వాళ్ళు 1 ఇయర్ వరకు నార్మల్గా ట్రై చేశారు అయినా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. ఇప్పుడు మనకి నార్మల్గా రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ మనకి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక 30-35% రీజన్ అనమాట. మేల్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుందన్నమాట, ఒక 30-35%. అట్లాగే తర్వాత మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట, ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 20-25% అనమాట. అంటే మనకి రీజన్ ఏంటి అనేది తెలియదు అనమాట. అంటే టెస్ట్లు అన్నీ చేస్తే నార్మల్ ఉంటాయి, కాకపోతే మనకి రీజన్ అనేది బయట కనిపించదు. సో అట్లాగే మనకి ఫీమేల్లో వచ్చేసి దేనివల్ల ప్రాబ్లము, ఎందువల్ల మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇప్పుడు ఫీమేల్లో వచ్చేసి మనకి ఓవరీస్, ట్యూబ్స్, యూట్రస్ ఇట్లా ఉంటుందన్నమాట. రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి మనం చూసినట్టయితే ఓవేరియన్ కాజెస్ అనమాట. సో మనకి ఓవరీస్కి సంబంధించిన రీజన్స్ వల్ల అంటే ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇట్లా అంటే హార్మోన్స్ ఇట్లాంటి రకమైన ప్రాబ్లం వల్ల ఒక 20-25% టైమ్స్ మనకి ప్రెగ్నెన్సీ సరిగ్గా రాకపోవచ్చు. అట్లాగే ట్యూబ్స్ అనమాట, మనకి ట్యూబ్స్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే బ్లాక్ అయిపోవడం వల్ల అదొక 15% మనకి ఇన్ఫర్టిలిటీకి రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. అట్లాగే మనకి గర్భాశయం అనమాట. గర్భాశయంలో మనకి కంతులు కానీ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వీటి వల్ల కూడా మనకు ఒక 15% ఆఫ్ ద టైమ్స్ మనకి సంతానలేమి అనేది కలగొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్విక్స్ ఇట్లాంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా 10-12% మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూడొచ్చు మనం. డాక్టర్, అసలు ట్యూబ్స్ బ్లాక్ అని అంటున్నారు. అసలు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు జరుగుతూ ఉంటాయి? అసలు ట్యూబల్ బ్లాక్ అనేది బ్లాకేజ్ అయ్యింది అనేది ఎలా గుర్తించాలి అసలు? ఇప్పుడు నార్మల్గా మనకి అంటే ఇప్పుడు ఏదన్నా మనకి లోపల ప్రాబ్లం ఉంటే నొప్పి రావడము అట్లా అంటే మనకి వేరే ప్రాబ్లమ్స్ అనేవి గుర్తించవచ్చు అనమాట. సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ట్యూబల్ బ్లాక్ అనే ప్రాబ్లమ్స్కి ఏంటి అంటే అది ఎసిమ్టమాటిక్ అనమాట. అంటే లేడీకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా కూడా మనకి ఏ రకంగా కూడా అది బయటికి కనిపించదు అనమాట. సో మరి మనకి ఎట్లా తెలుస్తుంది ట్యూబ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అంటే నార్మల్గా మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు కపుల్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే లేడీకి టెస్టుల్లో అది కూడా ఒక ముఖ్యమైన టెస్ట్ అనమాట, ట్యూబ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం. సో అది చెక్ చేసినప్పుడు మనకి ఇన్సిడెంటల్గా కానీ యాక్సిడెంటల్గా కానీ బయటపడుతుంది అనమాట, ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేదు, ఎక్కడో ఒక చోట బ్లాక్ అయి ఉన్నాయి అనేది. సో మనకి ట్యూబల్ బ్లాక్స్లో కూడా మనకి ఏంటి అంటే ప్రాక్సిమల్ ట్యూబ్, కార్నవల్ ట్యూబల్ బ్లాక్ కానీ లేకపోతే మనకి డిస్టల్ ట్యూబ్ బ్లాక్ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో మనకి ఏంటి అంటే ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు అంటే మనకి ఎక్స్రే, హెచ్ఎస్జీ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది అనమాట ట్యూబ్ ఎక్కడ బ్లాక్ అయ్యింది అని చెప్పేసి. సో అది రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు నార్మల్గా మనకి అంటే కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా అంటే అబార్షన్స్ వీటి వల్ల కూడా మనకి చిన్న చిన్నగా ఏమన్నా బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేకపోవచ్చు అనమాట. ఇట్లాంటివి ఏంటి అంటే మనకి ట్యూబ్ టెస్ట్ చేయడం ద్వారా క్లియర్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వల్ల కానీ మనకి ట్యూబ్స్ అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. అంటే కింకింగ్ అట్లా అంటే బయట ఇప్పుడు మనకి ఫైబ్రోసిస్, ఎడ్హెషన్స్ ఇవన్నీ ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి మూసుకొని పోవచ్చు అనమాట. అట్లాగే మనకి కొన్నిసార్లు ఇట్లా అపెండిక్స్ ఆపరేషన్ అట్లా అవ్వడం కానీ లేకపోతే బాగా సర్జరీస్ అవ్వడం వల్ల కానీ మనకి ఎడ్హెషన్స్ ఏర్పడడం వల్ల కానీ ఇంకా ముఖ్యంగా ఇంకో రీజన్ ఏంటి అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనమాట, ట్యూబర్క్యులోసిస్ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోవచ్చు అనమాట. ఇంకా కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మనకి ముందు అంటే ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్స్ అనేవి మనం ట్రై చేస్తే ఓపెన్ అవ్వచ్చు అనమాట. కాకపోతే మనకి అంటే లాస్ట్ పార్ట్లో ట్యూబ్స్ బ్లాక్ అనేది మనకి చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అది ఎంత ఓపెన్ అంటే ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వకపోవచ్చు అనమాట. ఇంకా మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే మనకి కొంతమందికి ఏంటి అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. అంటే ట్యూబ్స్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో దానివల్ల కూడా వాళ్ళకి ఏంటి అంటే ట్యూబ్స్ అంటే కట్ చేయడం కానీ లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల కానీ ఆ ట్యూబ్ పనితీరు అనేది టోటల్గా ఉండకపోవచ్చు అనమాట.
దీనివల్ల కూడా మనం ట్యూబల్ బ్లాక్స్ అనేవి చూస్తూ ఉంటాం. డాక్టర్, ట్యూబల్ బ్లాక్స్ కూడా అంటే వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్, 2 సైడ్స్ ట్యూబల్ బ్లాక్ కూడా అవుతూ ఉంటాయి. అంటే అది ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు కారణమై ఉంటుంది? ఇప్పుడు మనకి నార్మల్గా ఏంటి అంటే 2 సైడ్ మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. సో కాకపోతే మనకి ఏంటి అంటే లేడీలో ఇప్పుడు మనకి ఒక సైకిల్ తీసుకుంటే ఏ సైడ్ అయినా ఎగ్ విడుదల అనేది అవ్వచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైనా ఎగ్ పెరిగినప్పుడు, ఎగ్ విడుదలైనప్పుడు ఆ సైడ్ ట్యూబ్ అనేది సక్రమంగా పనిచేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏమని చెప్తాము అంటే 2 ట్యూబ్స్ సరిగ్గా ఉండకుండా, అంటే కేవలం ఒక ట్యూబ్ సరిగ్గా పనిచేసినా కానీ ఆ సైడ్ ఎగ్ మనకి సరిగ్గా విడుదలయ్యింది, రప్చర్ అయింది అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటి అంటే నార్మల్గా మనకి అంటే ఓన్లీ 1 ట్యూబ్ ఓపెన్ ఉంది అంటే మనకి హాఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి అంటే మన బాడీనే డిసైడ్ చేస్తుంది అనమాట ఏ సైడ్ ఎగ్ పెరుగుతుంది ఎట్లా అని చెప్పేసి. డాక్టర్, మీ దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, అంటే మెయిన్గా తో సఫర్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళు రాగానే అంటే వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? సో ఇప్పుడు మనకి కపుల్ మన దగ్గరికి రాగానే సో ఎప్పుడైనా చెప్తాము అంటే ఇద్దరు కలిసి రావాలి, యాజ్ ఎ కపుల్ అనేది మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే యాజ్ ఎ కపుల్ అనేది వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి సరిగ్గా తెలుస్తుందన్నమాట హిస్టరీ ఏమై ఉంటుంది, రీజన్ ఏమై ఉండొచ్చు అనేది. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు మనకి దగ్గర ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు వేరే బయట ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఫైల్స్ అనేవి కూడా తీసుకొని రండి అని చెప్తామన్నమాట. సో వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి రాగానే హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేల్ ఇన్ఫర్టిలిటీకి కానీ అంటే మేల్కి కానీ ఫీమేల్కి కానీ మనకు ఆ హిస్టరీలోనే ఆల్మోస్ట్ మనకి రీజన్ ఏంటి, సో అది మేల్ ప్రాబ్లమా, ఫీమేల్ ప్రాబ్లమా, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లమా అనేది ఆల్మోస్ట్ మనకి సగం వరకు డయాగ్నోసిస్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో అట్లా మనం వచ్చినప్పుడు డీటెయిల్డ్ హిస్టరీ అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పీరియడ్స్ అనేవి సక్రమంగా వస్తున్నాయా రావట్లేదా. సో పీరియడ్స్ అనేవి సక్రమంగా రావట్లేదు అంటే అది పీసీఓడి కానీ ఎగ్స్ తక్కువ అయిపోవడం కానీ సో మనకు అక్కడే తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చాలా డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, ఫీమేల్లో కానీ మనకి మేల్లో కానీ. డాక్టర్, పీసీఓడి లేదా పీసీఓఎస్ అని అంటూ ఉంటారు, లేదంటే థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి అంటే ఇన్ఫర్టిలిటీ బారిన పడే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉందంటారు? అదే ఇప్పుడు మనం నార్మల్గా చూసినట్టయితే మనం డీటెయిల్డ్గా హిస్టరీ అనేది తీసుకుంటాం అన్నమాట. సో హిస్టరీ అనేది తీసుకున్న తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్స్, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, మనం డీటెయిల్డ్గా హిస్టరీ అనేది తీసుకున్న తర్వాత ఒక బేసిక్ స్కాన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు లేడీకి మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా లేవు అంటే ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, అంటే ఎవ్రీ 45 డేస్కి కానీ 2-3 మంత్స్కి కానీ ఒకసారి వస్తున్నాయి పీరియడ్స్. అట్లాగే మనకి స్కాన్లో కూడా మనకి ఇట్లా పీసీఓడి పిక్చర్ అనేది ఉందన్నమాట. అంటే నార్మల్గా పీసీఓడి అంటే ఎట్లా తెలుస్తుంది స్కాన్లో అంటే ఇప్పుడు మనం ఓవరీస్ని చూసినట్టయితే మనకి అండాశయాల్లో నార్మల్గా మనకి ఎగ్స్ అనేవి కనిపించాలన్నమాట. సో మనకి 6 to 8 అనేవి నెంబర్స్ అనేవి నార్మల్ అనమాట. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఎట్లా కనిపిస్తాయి ఎగ్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. more than 15, more than 20 అనేవి ఉంటాయన్నమాట మనం కౌంట్ చేసినట్టయితే వాళ్ళ ఓవరీస్లో. సో అట్లాంటి ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి అంటే మనకి అర్థమైపోతుంది అనమాట మనకి లేడీలో పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంది అని చెప్పేసి. సో వీళ్ళల్లో ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనకి సైకిల్స్ రెగ్యులర్ రావడానికి కారణం ఏంటి అంటే సో న్యాచురల్గా మనకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వడము, ఆ తర్వాత మనకి ఎండోమెట్రియం అనేది డెవలప్ అవ్వడం, మళ్ళీ మనకి హార్మోన్స్ అనేవి విత్డ్రా అయిపోవడం. సో ఈ సైకిల్ అనేది సక్రమంగా జరిగితే లేడీలో పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే మనకి ఎప్పుడు చూసినా కూడా ఎగ్ అనేది సక్రమంగా డెవలప్మెంట్ అనేది ఉండదన్నమాట, అండం పెరుగుదల అనేది సరిగ్గా ఉండదు. సో అది హార్మోనల్ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ సో దేనివల్ల కూడా మనకి పీసీఓడిలో ఎగ్ పెరుగుదల సరిగ్గా ఉండదు. సో వీళ్ళకి మనకి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో అట్లాగే మనం చూస్తూ ఉంటాం మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా అంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది కూడా రావచ్చు అనమాట. కాకపోతే వాళ్ళకి టైం చేసుకోవడం కష్టం, అంటే ఏ టైంలో వాళ్ళకి అండం అనేది సరిగ్గా విడుదలవుతుంది అదంతా కూడా వాళ్ళకి కష్టం అనమాట, అంటే ఏ టైంలో కలిసి ఉండాలి. సో మనం ఏం చేస్తాము అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చిన్న ట్రీట్మెంట్స్ అనమాట. సో ఇట్లాంటి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే పీరియడ్ అయిన డే 2 కానీ లేకపోతే పీరియడ్ సరిగ్గా రావట్లేదంటే స్కాన్ చేసి పీరియడ్ తెప్పించి
ఆ తర్వాత డే 2 నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎగ్ అనేది సరిగ్గా పెరుగుతుందా లేదా చూసుకొని సో ఏ టైంలో వాళ్ళు కలిసి ఉండాలి, సో అట్లా ఆ రకమైన ట్రీట్మెంట్ వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కానీ మేల్ కానీ వచ్చినప్పుడు బేసిక్ ఇవాల్యుయేషన్ దాంట్లో ఏంటి అంటే మనం బ్లడ్ టెస్ట్లు, హార్మోన్ టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి అర్థమైపోతుందన్నమాట థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే ప్రొలాక్టిన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే అన్ని సక్రమంగా ఉన్న ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా మనకి పీరియడ్ ఇంబ్యాలెన్స్ అనేది జరగవచ్చు అనమాట. డాక్టర్, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా అవి కూడా సంతానలేమికి కారణం అని అంటుంటారు, అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఇన్ఫెక్షన్స్ అంటే ఇట్లానే పిఐడి ప్రాబ్లం అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అంటే ట్యూబర్క్యులోసిస్, క్లెమిడియా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి లోపల ఎడెషన్స్ అనేవి ఏర్పడిపోతాయి, ట్యూబల్ బ్లాక్స్ అనేవి అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటి అంటే ట్యూబల్ బ్లాక్స్కి దారి తీయొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి లేడీలో ఇన్ఫెక్షన్ ఉంది అని మనం ముందుగానే గుర్తించవచ్చు అనమాట. అంటే వాళ్ళ లోపల కొంచెం ఫీవర్ రావడము, మనకి కడుపులో నొప్పి అంటే అబ్డామినల్ పెయిన్ రావడం, అట్లాగే మనకి మెయిన్గా వెజైనల్ వైట్ డిశ్చార్జ్ అనేది అంటే చాలా ఎక్కువ అవ్వడం కానీ స్మెల్, సో ఇట్లా రకరకాలుగా చెప్తారనమాట. సో మనకి లేడీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అంటే మనకి సిమ్టమ్స్ వల్ల ముందుగానే గుర్తించి మనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు మనము ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే ఆ ఇన్ఫెక్షన్ మనకి పైకి వెళ్ళిపోయి ఈ ట్యూబ్ బ్లాక్కి దారి తీసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. డాక్టర్, ఒకసారి మిస్క్యారీ అయిన తర్వాత అంటే మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే చాలా కష్టం అవుతుంది అని కూడా అంటుంటారు. సో దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎప్పుడైనా వన్ మిస్క్యారేజ్ కాకుండా యూజువల్గా ఏంటి అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనమాట. అంటే మనకి మిస్క్యారేజెస్ 2 లేక అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అనమాట. సో దీనికి అంటే వాళ్ళ లోపల ఏంటి అంటే భయం ఉంటుందన్నమాట, అంటే నెక్స్ట్ కూడా అట్లా మిస్క్యారేజ్కి దారి తీస్తుందేమో అని చెప్పేసి. సో దీనికి కూడా మనకి రీజన్స్ అనేవి వేరియస్ అయ్యి ఉండొచ్చు అనమాట. అంటే మనకి మెయిన్ జెనెటిక్ ప్రాబ్లం కానీ, లేకపోతే మనకి ఇది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట, ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ రీజన్స్ వల్ల కానీ, లేకపోతే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వల్ల కూడా మనకి ఇది మిస్క్యారేజెస్ అనేవి జరుగుతూ ఉండొచ్చు అనమాట. సో మనం ఏమని చెప్తాము అంటే ఇప్పుడు మనకి 2 మిస్క్యారేజెస్ అయిన తర్వాత మనకి థర్డ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అంటే నెక్స్ట్ నార్మల్ లైవ్ బర్త్ వచ్చే ఛాన్స్ మనకి ఆల్మోస్ట్ 80-85% ఉంటుందన్నమాట. మనకి 3 మిస్క్యారేజెస్ అయినప్పుడు ఆల్మోస్ట్ మనకి 70-75% ఉంటుందన్నమాట. అట్లా మనం చూస్తామన్నమాట. సో వన్స్ మనం ఏం చెప్తాము అంటే మిస్క్యారేజ్ అయ్యింది అంటే నెక్స్ట్ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లేదు అంటే గ్యాప్లో మనకి ఏంటి అంటే మొత్తం ఇవాల్యుయేషన్ అనమాట, అంటే వాళ్ళ యూట్రస్ అంతా లోపల బాగానే ఉందా, లేకపోతే సెప్టమ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఆటో ఇమ్యూన్, సో ఇట్లా అంతా డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి అని చెప్తాం. డాక్టర్, కొన్ని రకాల డిసీజెస్ వచ్చేసి అంటే వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. అలా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాము అంటే ఇప్పుడు లేడీలో మనకి పీసీఓడి అనమాట. పీసీఓడి అంటే కొంచెం అది జెనెటిక్గా కూడా మనకి సిబ్లింగ్స్లో కూడా అట్లా చూడొచ్చు అనమాట. దీనివల్ల అట్లాగే మనకి మేల్ అనమాట. మేల్లో కూడా కొన్నిసార్లు ఏంటి అంటే ఈ ఎజూస్పర్మియా అనేది ఉన్నప్పుడు మనకి చెక్ చేయాలన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏమన్నా ఉందా, లేకపోతే వేరే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, సో ఇట్లాంటివి కొంచెం మనం డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి ఇట్లాంటివి సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల కానీ ఇట్లాంటివి కానీ ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీలో రన్ అవుతున్నాయా అనేవి మనం చూసుకోవాలి. అట్లాగే మనకి ఇది ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనమాట. సో ఇది కూడా మనకి ఫ్యామిలీస్లో అనేది రన్ అవ్వచ్చు అనమాట. సో మనకి అంటే లేడీలో తొందరగా ముట్టాగిపోయినా అంటే వాళ్ళ సిబ్లింగ్స్కి అదంతా కూడా మనం డీటెయిల్డ్ హిస్టరీ అనేది చూడడం జరుగుతుంది అనమాట. డాక్టర్, ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారు మీ దగ్గరకు వస్తే మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు మన దగ్గర అంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి సో నార్మల్గా మనకి అంటే
ఐవీఎఫ్ అనమాట. సో ఐవీఎఫ్ అనేది కూడా మనం అందరికీ అడ్వైజ్ చేయడము అనేది జరగదనమాట. సో మనకి ఎప్పుడైతే వాళ్ళ లోపల ఐయుఐ సక్సెస్ అవ్వలేదు, లేకపోతే మేల్కి కూడా అంటే సెమెన్ చాలా తక్కువ ఉంది, లేదు ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి, లేదు ముందు అంటే తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్రయత్నించాలనుకుంటున్నారు. సో ఇట్లా కొన్ని కండిషన్స్లో మనం కపుల్కి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం అనమాట. మనకు ఐవీఎఫ్లో కూడా ఏం చేస్తాము అంటే స్పర్మ్ అనమాట. స్పర్మ్ని మనం బయటికి తీసిన తర్వాత కూడా మనకి లేటెస్ట్ అనమాట ఇట్లా మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ యూజ్ చేసి బెస్ట్ స్పర్మ్ని మనం పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అంటే అన్నీ కూడా డే 5 కల్చర్ అనేది చేస్తామన్నమాట. అంటే డే 5 బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆర్ఐ విట్నెస్ అనమాట మనకి 49లో అంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పెట్టింది. దీనివల్ల ఏంటి అంటే కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆర్ఎఫ్ఐడి కార్డ్ అంటాం అనమాట. అంటే అది రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీ యూస్ చేసి మనం ల్యాబ్లో ఆ కార్డ్ పెట్టినప్పుడు వాళ్ళది అంటే వాళ్ళ గ్యామిట్స్ ఉన్నప్పుడు మటుకే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఈటీ కానీ పికప్ కానీ. లేదు ఆ కార్డ్ వాళ్ళ కార్డ్ ఇన్సర్ట్ చేయలేదు అంటే మనకు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఉండదు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే కపుల్ 100% వాళ్ళ గ్యామిట్సే యూజ్ చేస్తున్నాము అన్న దీని సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట కపుల్కి మనకి. డాక్టర్, బిఫోర్ ఐవీఎఫ్ ఆఫ్టర్ ఐవీఎఫ్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకి ఏంటి అంటే చాలామంది అడుగుతుంటారు అనమాట, ఐవీఎఫ్ అంటే బెడ్ రెస్ట్ అనేది అవసరమా, సో ఇది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజరా, లేకపోతే మనకి బేబీస్కి ఏమన్నా వేరే అంటే ఎట్లయినా ప్రాబ్లం బేబీస్ అనేది ఉంటారా అని. సో ఏం చెప్తాము అంటే మనం ఐవీఎఫ్ అనే ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు కూడా సో నార్మల్గా ఎటువంటి రొటీన్ అనేది కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా జాబ్కి వెళ్ళొచ్చు, ఏది ప్రత్యేకంగా వాళ్ళకి లీవ్ తీసుకోవాలి, సో బెడ్ రెస్ట్ అనేది ఉండాలి అనేది అస్సలు చెప్పమన్నమాట. సో ఐవీఎఫ్ అనేది కూడా మనకి పెయిన్ అనేది ఏముండదు అనమాట. మనం నార్మల్గా ఏంటి అంటే మనకి ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి ఐవీఎఫ్ ప్రొసీజర్లో. సో మనకి నీడిల్ ప్రిక్ అది కూడా చిన్న ఇంజెక్షన్స్, మనకి సబ్క్యూటేనియస్ పొట్టకిచ్చే ఇంజెక్షన్సే ఉంటాయి కాబట్టి మనకి నీడిల్తో అంటే ఎంతవరకు నొప్పి ఉంటుందో అంతే ఉంటుందన్నమాట ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు. సో దానివల్ల మనకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఏమీ ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఎగ్స్ పెరిగిన తర్వాత పికప్ చేసే రోజే మనకు ఆ రోజు ఒకవేళ అది సాటర్డే సండే అవ్వకపోతే లీవ్ పెట్టుకోండి అని చెప్తామన్నమాట. దాని తర్వాత మనకి పికప్ అయిన తర్వాత కూడా నార్మల్గా వాళ్ళ రొటీన్ ఏదైతే ఉందో అది ఫాలో చేయొచ్చు అనమాట. సో దేంట్లో కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది కానీ అంటే ఎక్కువ రోజులు లీవ్ పెట్టుకోవడం కానీ అట్లా అనేది ఏమీ అవసరం లేదు. సో మనకి వన్స్ ఎగ్ పికప్ అయిన తర్వాత ఏం చెప్తాము అంటే మెయిన్ ఇప్పుడు మనకి పీసీఓడి ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వన్స్ మనం స్టిమ్యులేట్ చేసేసరికి మనకి ఎగ్స్ అనేవి ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఓవరీస్ అనేవి చాలా ఎన్లార్జ్ అయిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏంటి వాళ్ళకి కొంచెం కడుపులో ఉబ్బరంగా ఉండడము ఇట్లా మనకి కొంచెం సిమ్టమ్స్ అనేవి ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఏంటి అంటే కొంచెం హెవీ పనులు కానీ సో కొంచెం ఎక్కువ మనం అంటే ఇట్లా జర్కీ మూమెంట్స్ కానీ ఇట్లా జంపింగ్ మూమెంట్స్ లాంటివి కానీ చేసుకోకుండా కొంచెం వాళ్ళని అంటే స్లో మూమెంట్స్ అట్లా చేయమని చెప్తామన్నమాట. సో దానికి మించి కూడా అంటే వేరే ఇంకా ఏ రకంగా అవసరం లేదనమాట వాళ్ళకి. డాక్టర్, ఐవీఎఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దాని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనకి అంటే ఐవీఎఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఇది అంటే కొంతమందికి ఏంటి అంటే కొంచెం హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఇట్లా పింపుల్స్ లాగా అట్లా రావడము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెవీనెస్, బ్లోటింగ్ సెన్సేషన్ ఇట్లా అవ్వడము. సో ఇవి తప్పించి మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట స్పెసిఫిక్గా. సో మళ్ళీ అది మనకి పికప్ అయిన తర్వాత పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉండొచ్చు అనమాట. ఇంకా అంతకి మించి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లాగే మనకి బేబీస్ ఫామ్ అయిన తర్వాత కూడా ఐవీఎఫ్ బేబీస్ వచ్చేసి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో ఎంతైతే సేఫ్గా ఉంటారో బేబీస్, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కూడా మనకి అంతే సేఫ్గా ఉంటారనమాట. సో అంటే వేరే ఏ రకంగా కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదనమాట. ఐవీఎఫ్ బేబీస్ వేరే రకంగా ఉంటారా, ఎందుకంటే ఈ మధ్యలో చూస్తే మనకి ఐవీఎఫ్ బేబీస్ కూడా మనకి స్టడీస్ ఇవి అవుతున్నాయి అనమాట. అంటే పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బేబీస్ వచ్చిన తర్వాత కూడా అంతా కూడా నార్మల్గానే ఉన్నారు ఐవీఎఫ్ తర్వాత కూడా మనకి. డాక్టర్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి అంటే ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు మనకి ఇప్పుడు ఏఆర్టీ లా అనేది వచ్చినప్పటి నుంచి ఏంటి అంటే ఇప్పుడు ఫీమేల్కి అయితే నార్మల్గా మనం 21 to 50 years అనేది తీసుకుంటున్నాం అనమాట. అట్లాగే మేల్కి వచ్చేసి మనం 23 to 55 years అనేది తీసుకుంటున్నామండి ఏజ్ లిమిట్.
డాక్టర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అంటే వాళ్ళు ఆల్రెడీ వేరే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు, లైక్ హార్ట్ కావచ్చు, బీపీ, థైరాయిడ్ అట్లాంటి ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సెట్ అవుతుందా అసలు ఆ ట్రీట్మెంట్ అనేది? ఇప్పుడు నార్మల్గా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే థైరాయిడ్ చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు వేరే మనం అంటే చూసింది ఏంటి అంటే ఇప్పుడు ఎస్ఎల్ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ క్రానిక్ కిడ్నీ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ మనం ఏంటి అంటే ఫిట్నెస్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే వాళ్ళకి డిసీజ్ అనేది అండర్ రెమిషన్లోనే ఉంది. సో అట్లాంటి వాళ్ళకి అవన్నీ ఫిట్నెస్లు చూసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీకి అంటే సూటబుల్ అనుకున్నప్పుడు అప్పుడే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డాక్టర్ ఐయుఐ ట్రీట్మెంట్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఐయుఐ ట్రీట్మెంట్ అనేది అంటే ఎవరికి చేస్తాము అంటే ఇప్పుడు మనకి ఓవ్యులేషన్ అంటే చిన్న ట్రీట్మెంట్స్ న్యాచురల్గా కలిసి ఉండి కూడా మనకి సక్సెస్ అవ్వట్లేదు. సో మేల్లో కూడా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే సెమెన్ అనాలిసిస్ కొంచెం తక్కువగా ఉంది, అంటే స్పర్మ్ కౌంట్ 10 to 15 మిలియన్స్ ఉంది, మొటిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది, మనకి ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, అంటే ఒక ట్యూబ్ అయినా కూడా మనకి ఫంక్షనల్ ఉంది, పేటెంట్ ఉంది, ఓపెన్ ఉంది అనుకున్నప్పుడు మనం ఐయుఐ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఈ ఐయుఐ ట్రీట్మెంట్స్లో కూడా మనం ఏం చేస్తాము అంటే డే 2 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో డే 2 నుంచి మనం వాళ్ళకి చిన్న మెడిసిన్ అనేది ఇచ్చి ఆ తర్వాత గొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో అవసరం ఉంటే మనం 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత మధ్యలో మనం ఫాలిక్యులర్ స్టడీ చేసి మనకి ఎగ్ ఎప్పుడైతే మంచిగా అయిందో అప్పుడు చిన్న ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళని ఐయుఐ ప్రొసీజర్ అనమాట. ఆ ఐయుఐ ప్రొసీజర్ రోజు హస్బెండ్ వచ్చేసి సెమెన్ ఇస్తే మెయిన్గా సెమెన్ వాష్ అనేది చేసి సో ఆ కాన్సన్ట్రేటెడ్ మనకి మంచి కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే మొటిలిటీ ఎక్కువ ఉన్న కణాలని మనం లేడీ యొక్క యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ ఐయుఐ అనేది కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీనే, మనం కేవలం స్పర్మ్ అనేది ట్రావెల్ చేసే డిస్టెన్స్ మాత్రమే తగ్గిస్తామన్నమాట ఐయుఐ ప్రొసీజర్లో. సో ఐయుఐ అన్నా కూడా మనకి న్యాచురల్గానే ఎగ్ స్పర్మ్ కలవాలి. సో ఇది కూడా ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే రావాలన్నమాట. సో అందుకే చెప్తాం మనం ఐయుఐ ప్రొసీజర్లో కూడా మనకి సక్సెస్ రేట్ అనేది తక్కువే ఉంటుందన్నమాట. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు, హుస్సేని గారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా భార్యకి డెలివరీ ఇంటి ముందు ఏంటండి డెలివరీ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఏమంటే 3 రోజుల నుండి చనిపోయాడు మేడం మా అబ్బాయి. ఓకే, 3వ రోజే చనిపోయిందా? చనిపోయాడు మేడం. ఇప్పుడు 3 years అవుతుంది మేడం, డేట్ సరిగ్గా రావడం లేదు మేడం. ఓకే, 3 years అవుతుంది, పీరియడ్ సరిగ్గా రావడం లేదా? పీరియడ్ రావడం లేదు మేడం. డాక్టర్ దగ్గర చూస్తున్నా కూడా అట్లే వస్తుంది మేడం. 6 months 5 months అట్లా అవుతుంది మేడం. ఓకే, అంటే ముందు కూడా అట్లానే వచ్చిందా లేకపోతే ఇది డెలివరీ? ఫస్ట్ ఇంతకు ముందు బాగానే వచ్చింది మేడం. ఓకే, ఇంతకు ముందు కూడా బాగానే వచ్చింది, ఈ మధ్యలోనే పీరియడ్స్ అనేవి సక్రమంగా రావట్లేదు అని చెప్తున్నారు. మేడం అట్లా కావడానికి. ఓకే ఓకే, 3-4 years నుంచి సరిగ్గా రావట్లేదు పీరియడ్స్ అనేది చెప్తున్నారు. ఓకే అండి. సో ఇప్పుడు అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ ఏమైనా పెరిగారా, నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా. సో ఏం చేస్తారు అంటే వెంటనే ఒక గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కలిసిన తర్వాత వాళ్ళు డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ స్కాన్ అనేది చేస్తారనమాట. చేసిన తర్వాత దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఎందుకంటే లేడీలో పీరియడ్స్ రావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. కనీసం మనకి ఒక 6 to 7 cycles అన్నా రావాలి. లేదు పీరియడ్ సరిగ్గా రావట్లేదు అంటే మళ్ళీ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువైపోతే మళ్ళీ దాని ప్రాబ్లమ్స్ వేరే రకంగా ఉంటాయి మనకి. డాక్టర్, బిఫోర్ ఐయుఐ ఆఫ్టర్ ఐయుఐ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకి ఐయుఐ ప్రొసీజర్ అనేది కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి హార్మోన్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్స్ అనేవి అంటే అన్నీ కూడా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్ అనేది కూడా చెక్లో అనేది ఉండాలన్నమాట. ఎక్సర్సైజ్, ముఖ్యంగా మంచి లైఫ్ స్టైల్, స్లీప్ ప్యాటర్న్స్, డైట్ ప్యాటర్న్స్ ఇవన్నీ సరిగ్గా ఉండాలి. సో ఆ తర్వాత మనకి ఐయుఐ ప్రొసీజర్ కూడా అంటే మనకి న్యాచురల్ సైకిల్లో ఎట్లా మనం 1 egg అయితే పెరుగుతుందో ఐయుఐలో కూడా మనం మ్యాక్సిమం 2 to 3 eggs కంటే ఎక్కువ పెంచమన్నమాట. సో ఇది కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది ఉండదు మనకి ఐయుఐ ప్రొసీజర్లో కూడా. జస్ట్ వచ్చేసి మనం టైంకి స్కాన్ అనేది చేపించుకొని సో ఏ టైంలో ఎగ్ పెరుగుతుంది అట్లానే చెక్ చేసుకుంటాం. సో
దీనికి కూడా మనకి ఎటువంటి వర్క్ అనేది ఇంటరప్షన్ కానీ డిస్రప్షన్ కానీ ఉండదు. సో దాని తర్వాత మనకి IUI రోజు కూడా ప్రాసెస్ అయిన తర్వాత కూడా మనం IUI చేసిన తర్వాత మనకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లై డౌన్ అవ్వండి అని చెప్తాం అంతే. ఆ తర్వాత వాళ్ళు నార్మల్గా ఇంటికి అంటే ఎంత దూరం ఉన్న ట్రావెల్ అనేది చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం IUI తర్వాత కూడా ఆ రోజు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండొచ్చు అని చెప్తాం అనమాట. అట్లా ఉంటే కూడా మనకి IUI సక్సెస్ ఛాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు. హలో రాజు గారు. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు బాబు పుట్టి 16 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పటి వరకు మాకు సంతానం లేదు మేడం. ఓకే అండి, అప్పుడు న్యాచురల్గానే వచ్చింది ప్రెగ్నెన్సీ అంతా, అంటే అప్పుడేం న్యాచురల్గా వచ్చింది మేడం. ఇప్పుడు ఎంత అండి ఏజ్, ఎంత మీ వైఫ్ది? మా వయసుకి వచ్చి 25 మేడం. 25 years ఇప్పుడు? 25 years. ఇప్పుడు బాబు ఎంత వయసు అంటున్నారు? 16 సంవత్సరాలు మేడం. ఓకే సరే, అంటే ఇప్పుడు వైఫ్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా? రాజు గారు సరే మేడం, మేడం చెప్పండి. ఇప్పుడు వైఫ్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా అండి? అవును మేడం, అవునండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 35 మేడం. ఓకే, 35 years. సో అంటే ఇప్పుడు ఇద్దరికి కూడా అంటే చిన్న వయసే ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి చెక్ చేయించుకొని, అంటే స్కాన్ అనేది చేయించుకొని, హార్మోనల్ టెస్ట్ అనేది చేయించుకొని, ఇంకా ముఖ్యంగా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మీది కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చూసుకోవాలన్నమాట. మనకి ముందు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ తర్వాత ప్రెగ్నెన్సీ ఒక్కోసారి మనకి సెమెన్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా రాకపోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మీకు చెప్తారనమాట ఏ పద్ధతి ద్వారా ప్రయత్నిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి. డాక్టర్ గారు, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వారికి సొల్యూషన్స్ చెప్పినందుకు, IUI IVF ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. స్టే ట్యూన్.